హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు మన పెద్దలు. కానీ ఒక్కొక్కసారి ఆ అబద్ధాలే అనర్థాలకు దారితీస్తాయి అనడానికి ఈరోజు నేను చెప్పబోతున్న నిజమైన కథే ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యం. అది 2012వ సంవత్సరం అలహాబాద్, ఈనాటి ప్రయాగ్రాజ్. అలహాబాద్లోని దర్భంగా అన్న ప్రాంతం. దర్భంగాలో ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లా పేరు గులాటీ బంగ్లా. గులాటీ బంగ్లా ఓనర్ విదేశాల్లో ఉంటున్నాడు. ఆ బంగ్లాలో ఎవరు ఉండట్లేదు, నిర్మానుష్యంగా ఉంది. ఆ బంగ్లాకి ముంబై పోలీసులు చేరుకున్నారు. ముంబై పోలీసులతో పాటు ఒక యువకుడు ఉన్నారు. యువతి పేరు ప్రీతి, యువకుడు పేరు అమిత్. ముంబై పోలీస్ ఆఫీసర్ అమిత్ వైపు చూశాడు. అమిత్ ఆ బంగ్లా వెనక భాగానికి తీసుకెళ్లాడు. అక్కడంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఒక మూల సెప్టిక్ ట్యాంక్ ఉంది. అమిత్ తన చూపుడు వేలితో ఆ సెప్టిక్ ట్యాంక్ వైపు చూపించాడు. ముంబై పోలీసులతో పాటు కొంతమంది లేబర్ వర్కర్స్ ఉన్నారు. ఆ వర్కర్స్ సెప్టిక్ ట్యాంక్ మూత తెరిచారు. అందులో నుంచి ఒక డెడ్ బాడీ బయటపడింది. ఆ డెడ్ బాడీని చూసిన పోలీసులు దిగ్భ్రాంతికి, షాక్కి గురారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీకి తల లేదు, కేవలం మొండెము, కాళ్ళు, చేతులు ఉన్నాయి. పోలీసులు అమిత్ ప్రీతి వైపు చూసి తలెక్కడా అని అడిగారు. మొదట్లో అమిత్ చెప్పడానికి బుకాయించాడు, తడపడాయించాడు. కానీ పోలీస్ ఆఫీసర్ గద్దించి అడిగేసరికి తల ఎక్కడ లేదు, పదండి చూపిస్తానన్నాడు. పోలీసులు అమిత్ ప్రీతిని జీపులో కూర్చోబెట్టుకుని దర్భంగా నుంచి వారణాసి వైపు అమిత్ చెప్పినట్టుగా బయలుదేరారు. 4 గంటల సేపు ప్రయాణించారు. వారణాసి ఇంకొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అనగా అమిత్ హైవే దగ్గర ఒక చోట ఆపమన్నాడు. హైవే పక్కన ఉన్న చెట్లలోకి, పొదల్లోకి తన వేలు పెట్టి చూపించాడు. పోలీసులు అక్కడ 5-10 నిమిషాలు వెతికేసరికి వాళ్ళకొక పాలిథిన్ కవర్ దొరికింది. అది విప్పి చూస్తే అందులో ఒక యువతి తల ఉంది. అంటే మొండెము, తల ఒక యువతికి సంబంధించింది. ఆ యువతి పేరు మీనాక్షి థాపా. మీనాక్షి థాపాని ఎందుకు హత్య చేశారు, అమిత్కి ప్రీతికి ఈ హత్యతో ఏంటి సంబంధం అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీనాక్షి థాపా నేపాల్లో పుట్టింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోని ఇంటర్నేషనల్ కాలేజీలో ఏవియేషన్ దాంట్లో డిగ్రీ చేసింది. మీనాక్షి బాగా తెలివైంది, బాగా చదువుకుంది. పైగా మీనాక్షి అందంగా ఉండేది, డ్యాన్స్ కూడా బాగా చేసేది. దాంతో ఫ్రెండ్స్ అందరూ నువ్వెందుకు మోడలింగ్లో, సినిమాల్లో ట్రై చేయకూడదు అనేసరికి మీనాక్షి కూడా తాను ఒక నటిని కావాలని ఆశ పుట్టింది. డెహ్రాడూన్లో ఉంటే నటయ్యే అవకాశాలు లేవు కనుక తన కలలు నెరవేర్చుకోవడం కోసం కోటి ఆశలతో ముంబై మహానగరానికి చేరుకుంది. ముంబైలో మీనాక్షి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక పేయింగ్ గెస్ట్లో ఉంటూ మోడలింగ్లో, సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేది. అలా మీనాక్షికి మోడలింగ్లో మొదట్లో అవకాశాలు దొరికాయి, మోడలింగ్ చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ దొరికాయి, అవి కూడా చేసింది. అదే టైంలో డైరెక్టర్ మధుర్ భండార్కర్ కరీనా కపూర్ హీరోయిన్ అన్న సినిమా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్న మీనాక్షి వెళ్ళి మధుర్ భండార్కర్ డైరెక్టర్ని కలిసింది. మధుర్ భండార్కర్ తన హీరోయిన్ సినిమాలో మీనాక్షికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. దాంతో మీనాక్షి ఆనందంతో ఉబ్బొంకి పోయింది. ఈ విషయం తన తల్లికి కాల్ చేసి చెప్పింది. అమ్మ, నాకు ఇలా హీరోయిన్ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ దొరికింది అనగానే తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. షూటింగ్ జరుగుతున్న టైంలో అదే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్న అమిత్తో పరిచయం ఏర్పడింది. అమిత్ కూడా సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడు, అలాగే జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. అప్పుడు అమిత్ అదే సినిమాలో ఒక గ్రూప్ డాన్సర్గా చేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ ప్రీతిని పరిచయం చేశాడు. ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో ముగ్గురు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఆ కబుర్లు, ఈ ముచ్చట్లు అవి చెప్పుకున్నారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కెఫేకి వెళ్ళి కాఫీ తాగుతూ సినిమాకి సంబంధించిన ముచ్చట్లు అవి చెప్పుకుంటూ ఉండేవారు. అమిత్ తన గురించి చెప్పుకుంటూ, నాకు సినిమా రంగంలో పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పరిచయాలు ఉన్నాయి, అందరూ బాగా తెలిసిన వాళ్ళు. అలాగే భోజ్పూర్ సినిమా ఇండస్ట్రీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు అని తన గురించి చెప్పాడు. కానీ అమిత్ చెప్పింది పూర్తిగా అబద్ధం. వీడికే ఠికానా లేదు. సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు, అవకాశాల కోసం డైరెక్టర్ల చుట్టూ, ప్రొడ్యూసర్ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ అబద్ధం చెప్పాడు. అలా అబద్ధం చెప్పి మీనాక్షిని, మరి నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు అంటే మీనాక్షి, నేను నేపాల్లో పుట్టాను, మాదొక రాజా కుటుంబం, మేము బాగా ధనవంతుల వంశానికి చెందిన వాళ్ళమని చెప్పింది. కానీ మీనాక్షి కూడా అబద్ధం చెప్పింది. నిజానికి మీనాక్షి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందింది. ఎప్పుడైతే మీనాక్షి అబద్ధం చెప్పిందో ఇక్కడ అమిత్లో ఆశలు పుట్టాయి.
ఎప్పుడన్నా డబ్బు లేకపోతే మీనాక్షి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు, రేపొద్దున తాను ఒక డైరెక్టర్ అయి సినిమా తీస్తే మీనాక్షితో పెట్టుబడి పెట్టించదని ఇక్కడ అమిత్ అనుకున్నాడు. ఇక్కడ మీనాక్షి కూడా అమిత్కి పెద్ద పెద్ద డైరెక్టర్లతో పరిచయం ఉన్నాయి, రేపొద్దున తనని హీరోయిన్గా రికమెండ్ చేస్తాడని ఇక్కడ మీనాక్షి అనుకుంది. ఇలా ఇద్దరు అబద్ధాలు చెప్పుకున్నారు. ఆ అబద్ధాల పునాది మీద ఇద్దరు కాలం నెట్టుకొస్తున్నారు. ఇక్కడ అమిత్ దగ్గర ప్రీతి దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేవు, అలాగే రోజువారీ ఖర్చులకి డబ్బులు అయిపోయాయి. అప్పుడే అమిత్ ప్రీతిల ఇద్దరి మైండ్లో ఒక క్రిమినల్ ఆలోచన వచ్చింది. మీనాక్షిని కిడ్నాప్ చేసి మీనాక్షి తల్లిదండ్రుల దగ్గర బాగా డబ్బు ఉంది, డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకున్నారు. ప్లాన్లో భాగంగా అమిత్ మీనాక్షితో నేను భోజ్పూర్ సినిమాలో యాక్ట్ చేయబోతున్నాను, భోజ్పూర్ సినిమాలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పెద్ద డైరెక్టరు, వాడు ఒక సినిమా తీస్తున్నాడు, నిన్ను హీరోయిన్గా రికమెండ్ చేశాను, వాడు తీసుకుంటానన్నాడు, మరి నువ్వు చేస్తావా అని మీనాక్షిని అడిగాడు. మీనాక్షికేమో హిందీ సినిమాలోనూ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలనుకుంది. కానీ భోజ్పూర్ ఇండస్ట్రీ కూడా తక్కువేం కాదు, పైగా నేపాల్లో భోజ్పూర్ సినిమాలు చూస్తూ ఉంటారు, ఎంతో ఆదరణ ఉంది, ఎందుకంటే నేపాల్ బీహార్ బార్డర్లో ఉంది. సరే భోజ్పూర్ సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడ పేరు తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా హిందీ వాళ్ళు పిలుస్తారన్న ఉద్దేశంతో మీనాక్షి ఓకే అంది. మార్చి 13, 2012 అమిత్, ప్రీతి, మీనాక్షి ముగ్గురు కలిసి ముంబై నుంచి అలహాబాద్ బయలుదేరుతున్నారు. మీనాక్షి ఫ్రెండ్ మీనాక్షిని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ అమిత్, ప్రీతిని ఇద్దరిని పరిచయం చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. ముగ్గురు కలిసి ముంబైలో రైలు ఎక్కి అలహాబాద్ దర్భంగా చేరుకున్నారు, గులాటీ బంగ్లాకి చేరుకున్నారు. ఆ గులాటీ బంగ్లాకి ప్రీతి తండ్రి వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. కానీ కొన్ని రోజుల నుంచి ప్రీతి తండ్రి ఏదో పనుండి ఊరికి వెళ్ళాడు. ఆ సంగతి ప్రీతికి తెలుసు. ప్రస్తుతం ఆ బంగ్లాలో ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది. ఆ సంగతి తెలిసే ప్రీతి, అమితులు ఇద్దరూ మీనాక్షిని తీసుకుని ఆ గులాటీ బంగ్లాకి వెళ్ళారు. ఇక్కడ మీనాక్షి ప్రతిరోజు తన తల్లికి కాల్ చేసి ఆ రోజు విశేషాలు అవన్నీ చెప్తూ ఉండేది. అందులో భాగంగానే 13వ తారీఖు కాల్ చేసి, మమ్మీ నాకు భోజ్పూర్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది, నేను భోజ్పూర్ వెళ్తాను అంటే ఇక్కడ తల్లి కూడా సరే తన కూతురు కోరిక నెరవేరుతోందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెళ్ళింది. ఆ రోజు గడిచిపోయింది. మార్చి 14వ తారీఖు చూస్తే ఆ గులాటీ బంగ్లాలో ఎక్కడ డైరెక్టర్లు లేదు, ప్రొడక్షన్ లేదు, కాస్టింగ్ లేదు, క్రూ లేదు, ఎవరూ లేకపోయేసరికి మీనాక్షి ఇదేంటి ఇక్కడ షూటింగ్ ఏమీ జరగట్లేదు అంటే లేదు జరుగుతుంది, వాళ్ళు బయలుదేరి వస్తున్నారని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మభ్యపెట్టారు. ఆ రోజు గడిచిపోయింది. ఇక్కడ ప్రీతిని, ఇక్కడ మీనాక్షిని ఎన్ని రోజులని వాళ్ళు మభ్యపెట్టి ఉంచగలుగుతారు? 14వ తారీఖు కూడా అయిపోయింది. ఆ రోజు కూడా మీనాక్షి తన తల్లికి కాల్ చేసి మాట్లాడింది. కానీ ఇక్కడ షూటింగ్ జరిగే సూచనలు ఏమీ కనిపించకపోవడంతో మీనాక్షికి అనుమానం వచ్చింది. అసలు ఏంటిది, ఎందుకు తీసుకొచ్చారు ఏంటనేసరికి ఎక్కడ తమ బండారం బయటపడిపోతుంది. మీనాక్షి బతికొండగా మీనాక్షి తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించలేమన్న ఉద్దేశంతో అమిత్, ప్రీతిలు ఇద్దరు మీనాక్షి గొంతుని కత్తితో కోసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత మీనాక్షి ఫోన్తోనే మీనాక్షి తల్లికి ఒక మెసేజ్ పెట్టారు. మీ కూతురు ప్రాణాలు మీకు దక్కాలి అంటే 15 లక్షల రూపాయలని మేము చెప్పిన అకౌంట్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి అని. ఈ మెసేజ్ చూసుకున్న మీనాక్షి తల్లి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, షాక్కి గురైంది. మీనాక్షి తల్లికి కొడుకున్నాడు, ఆ కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు. మీనాక్షి తల్లి వెంటనే ఆర్మీలో పనిచేస్తున్న తన కొడుక్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. మీనాక్షి అన్న, అమ్మ నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి కనుక్కుంటానని మీనాక్షి అన్న ముంబై బయలుదేరి వచ్చాడు. ఇక్కడ అమిత్, ప్రీతి ఇద్దరు మరొక మెసేజ్ మీనాక్షి తల్లికి పెట్టారు. పోలీసులకి ఈ విషయం చెప్పారంటే మీ కూతురిని నగ్నంగా చేసి వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెడతాము, కాబట్టి మేము చెప్పినట్టుగా 15 లక్షల రూపాయలని వెంటనే మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని. ఇక్కడ మీనాక్షి తల్లి కంగారు పడుతుంది, భయపడుతుంది. నిజానికి 15 లక్షల రూపాయలని అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తేగలుగుతుంది? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందింది. అయినా సరే మీనాక్షి తల్లి తాను కూడబెట్టింది అక్కడ ఇక్కడ అడిగి మొత్తానికి ఒక 60,000 60,000 రూపాయలని అమిత్ చెప్పినట్టుగా ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ 60,000 రూపాయలు చూసుకున్న అమిత్ ఇదేంటి 15 లక్షల రూపాయలు అడిగితే 60,000 పంపించిందా, వీళ్ళు చాలా గొప్ప కుటుంబానికి చెందింది, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని కోపంతో ఊగిపోయాడు. మరోపక్క ఇక్కడ మీనాక్షి డెడ్ బాడీ ఉంది. మీనాక్షి డెడ్ బాడీని ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. రేపొద్దున పోలీసులు తెలిసిందంటే మీనాక్షిని గుర్తుపడతారు. గుర్తుపట్టకుండా ఉండాలి అంటే మొండె నుంచి తలను వేరు చేయాలని ఇద్దరు అనుకుని కత్తితో అమిత్, ప్రీతి మీనాక్షి డెడ్ బాడీ నుంచి మీనాక్షి తలని వేరు చేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టారు. ఆ తర్వాత మీనాక్షి డెడ్ బాడీని
పక్కనే ఉన్న బంగ్లా వెనకాల ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడేసి మూత పెట్టారు. ఇక్కడ మీనాక్షి అన్న ముంబైకి చేరుకుని పోలీసులకి తన చెల్లెలు మీనాక్షి కనబడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీనాక్షి ఫ్రెండ్ని విచారిస్తే, మీనాక్షి ఫ్రెండ్, నేను మార్చి 13వ తారీఖు మీనాక్షిని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. ఏదో సినిమా, భోజ్పూర్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వస్తే తను అమిత్, ప్రీతి అన్న వాళ్ళ ఇద్దరితో కలిసి వెళ్ళిందన్న సంగతి పోలీసులు చెప్పాడు. పోలీసులు అమిత్, ప్రీతిల గురించి వాకప్ చేస్తే ఇంటికి తాళం వేసింది. సరే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ అమిత్, ప్రీతిలు తలని మొండె నుంచి వేరు చేశారు. మొండెని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. ఈ తలని ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరూ ఆ తలని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని దర్భంగాలో బస్ స్టేషన్కి చేరుకున్నారు. బస్ ఎక్కి వారణాసి వైపు బయలుదేరారు. బస్సులో మిగతా ప్రయాణికులు ఉన్నారు. అమిత్, ప్రీతి ఇద్దరు 2 సీటర్ సీట్లో కూర్చున్నారు. మిగతా ప్రయాణికులకి ఎవ్వరికి కూడా వీళ్ళ దగ్గర ఒక పాలిథిన్ కవర్లో తల ఉందన్న సంగతి తెలియదు. ఆ తలని పెట్టుకునే ఈ ఇద్దరు బస్సులో కొన్ని గంటల సేపు ప్రయాణించారు. చీకటి పడింది. బస్సు హైవే మీదుగా వెళ్తుంది. కిటికీ పక్కనే అమిత్ కూర్చొని ఉన్నాడు. చీకటి పడుతున్న టైంలో హైవే మీదుగా బస్సు వెళ్తున్నప్పుడు కిటికీల నుంచి పాలిథిన్ కవర్లో ఉన్న ఆ తలని కిటికీ గుండా బయటకు విసిరేశాడు. అది హైవే పక్కనే ఉన్న చెట్లలోకి, పొదల్లోకి వెళ్ళి పడిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ వారణాసికి వెళ్ళారు. అట్నుంచి అటే లక్నోకి వెళ్ళారు. ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు. ప్రీతి, అమిత్ ఫోన్ నంబర్ల ఆధారంగా ఎక్కడ ఉన్నారు ఏంటని ఆరా తీస్తే లక్నోలో ఉన్నట్టుగా లొకేషన్లో చూపించింది. దాంతో ముంబై పోలీసులు లక్నో పోలీసుల్ని అలర్ట్ చేశారు. ఇక్కడ మార్చి 14, 15 తర్వాత దగ్గర 10-15 రోజుల పాటు ప్రీతి, అమితులు ఇద్దరు రకరకాల ప్రదేశాలు అవి తిరుగుతూ చివరికి లక్నో చేరుకున్నారు. మొత్తానికి ఏప్రిల్ నెలలో లక్నో పోలీసులు ప్రీతి, అమితులని ఇద్దరిని అదుపులోకి తీసుకుని ముంబై పోలీసులకు అప్పగించారు. ముంబై పోలీసులు 302 సెక్షన్ మర్డర్ చేసినందుకు, అలాగే ఒక విధంగా మీనాక్షిని కిడ్నాప్ చేశారు. మాయమాటలు చెప్పి సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి గులాటీ అన్న బంగ్లాకి తీసుకొచ్చి దారుణంగా హత్య చేసి తలని మొండె నుండి వేరు చేసినందుకు ఛార్జ్షీట్ అది తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో కేసు నడిచింది. దాదాపు 6 సంవత్సరాల పాటు లోయర్ కోర్టులో కేసు నడిచింది. లాయర్ వాదిస్తూ ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకి పరిగణించాలి. ఎందుకంటే మీనాక్షి అన్న యువతిని నమ్మించి తీసుకొచ్చి ఒక విధంగా కిడ్నాప్ చేశారు. నమ్మించి తీసుకొచ్చి గులాటీ అన్న బంగ్లాలో దారుణంగా హత్య చేసి తలని మొండె నుంచి వేరు చేసి మొండెని సెప్టిక్ ట్యాంక్లో పడేయడమే కాకుండా తలని వేరు చోట పడేశారు. కాబట్టి ఇది చాలా అమానుషమైన దారుణమైన హత్య. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకి పరిగణించి ఇద్దరికి, ప్రీతికి, అమిత్కి ఇద్దరికి ఉరిశిక్ష విధించాలని వాదించారు. కానీ లోయర్ కోర్ట్ లాయర్ వాదనలతో ఏకీభవించలేదు. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకి పరిగణించకుండా ప్రీతికి, అమిత్కి ఇద్దరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష, జీవితాంతం జైల్లోనే ఉండే శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రస్తుతం అమిత్, ప్రీతిలు ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇద్దరు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. బహుశా హైకోర్టు లోయర్ కోర్టు విధించిన శిక్షనే సమర్థించవచ్చు, లేదా ఉరిశిక్ష విధించవచ్చు. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద పరిగణించి హైకోర్టు ఉరిశిక్ష విధించవచ్చు. మొత్తానికి ఒక అబద్ధం ఒక హత్యకు దారితీసింది. ఇక్కడ మీనాక్షి తాను ఒక రాజు కుటుంబానికి చెందిందని, ధనవంతుల కుటుంబానికి చెందిన దానిని చెప్పకుండా ఉంటే అమిత్లో ఆశలు రేకెత్తేవి కావు, హత్య జరిగేది కాదు. ఇక్కడ వీడు కూడా తనకి ఎంతోమంది డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు తెలుసు, నేను హీరోయిన్గా ప్రమోట్ చేస్తాను, రికమెండ్ చేస్తానని వీడు కూడా అబద్ధం చెప్పకపోయి ఉంటే మీనాక్షిలో ఆశలు రేకెత్తేవి కావు, తాను కూడా బహుశా అబద్ధం చెప్పేది కాదు. కానీ ఒక అబద్ధం ఒక హత్యకు దారితీసింది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి చాలామంది దాని మీద ఇంకొక అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ పరిస్థితిని తీవ్రతరం చేసుకుంటారు, సంక్లిష్టంగా మార్చుకుంటారు. కాబట్టి అవసరం ఉన్నంత వరకు చిన్న వాటికి ప్రతి మనిషి రోజు పనుల నిమిత్తం ఎప్పుడొకప్పుడు చిన్న అబద్ధాలు చెప్తుంటారు. కానీ కొన్నిసార్లు ఆ అబద్ధాలే అనర్థాలకు దారితీస్తాయి, ఒక్కొక్కసారి హత్యలకు కూడా దారితీస్తాయి. ఈ నిజమైన కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ రేపు మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ
హర్షవర్ధన్.